హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కులశెట్టి. సంక్రాంతి మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. అందరు ఇంటి ముందు మంచి మంచి రంగవల్లులు వేస్తూ ఉంటారు. అలాగే వాటిని కలర్స్తో నింపి అందంగా అలంకరిస్తూ ఉంటారు. ప్రతిరోజు నేను కూడా అలాగే ప్రతి ఒక్క ముగ్గుని నేను షార్ట్స్ రూపంలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయడం మటు మర్చిపోవద్దు. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి. అలాగే వాళ్ళ వ్లాగ్లోకి వచ్చేస్తే ఇది క్రిస్మస్ డే రోజు వ్లాగ్ అనమాట. అండ్ తర్వాత రోజు రెండు కలిపి దీనిలో మిక్సింగ్ పెట్టేస్తున్నాను. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు, చూస్తూ ఉండండి. ఎప్పుడు మనము టిఫిన్స్లోకి రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీ అలాగే పుట్నాల చట్నీ కాకుండా ఈరోజు ఒక స్పెషల్గా ఉండే చట్నీ టిఫిన్స్లోకి సూపర్ ఉంటుంది. అట్లు కానీ అలాగే ఇడ్లీలోకి అలాగే వడల్లోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఏం లేదు, దీనిలోకి మనము శనగపప్పు ఉంటాయి కదా, అలా పచ్చిపప్పు అవి కొంచెం ఫ్రై చేసేసి బాగా, తర్వాత దానిలోకి మనం పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసేసి కొంచెం శనగ విత్తనాలు పల్లీలు వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే దానిలోకి తగినంత చింతపండు ఉప్పు వేసేసి మనం మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ పోపు పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదైతే టిఫిన్స్లోకి అప్పటికప్పుడు రెడీ చేసుకోవడానికి. మళ్ళీ ఎన్నింటికి వస్తావు? 10 నిమిషాలు ఆగాక ఒక పావు గంట ఆగేసి వస్తాను. ఓకేనా? పావు గంట. ఓకే ఓకే రామ్మా నువ్వు కూడా. సో బాయ్ 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 బాయ్. అలాగే ఆ టిఫిన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ మా కన్వర్జేషన్ విన్నారు కదా. ఇంటికి దగ్గరలో చిన్న పూజ ఉంటే వెళ్తున్నాను, అంటే ఎదురు అపార్ట్మెంట్లోనే అనమాట. సో అక్కడికే వెళ్తున్నానంటే ఎంతసేపు పడుతుంది అని అడుగుతున్నాడు మా వాడు. విన్నారు కదా కన్వర్జేషన్లో. రమ్మంటేనేమో రాను అని చెప్పేసి అన్నాడు. అందువల్ల నేను ఇంకా ఒక్కదాన్ని వెళ్దాం అనుకున్నాను. హాలిడే కదా, రమ్మని పిలిచినా కూడా రానని చెప్పేశాడు. సరే వాడిని ఇంకంతే ఇంట్లోనే ఉంచేశాను. కానీ ఇక్కడ ఎందుకున్నాడు వీడు అని అడుగుతారు కదా. ఏం లేదండి, ఇక్కడ నేను స్టార్ట్ అయిపోగానే మాకు దగ్గరలో ట్రాన్స్ఫార్మర్ టాప్ అని పేలిందనమాట. ఓకే, ఇంకా కరెంటు అయితే పోయింది కదా, టీవీలు చూడడానికి ఉండవు, ఇంట్లో ఎంజాయ్మెంట్ ఉండదు కాబట్టి ఇంకా నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసి నేను అలా డోర్ లాక్ చేసేసరికి వాడు పిలిచాడని చెప్పేసి అవన్నీ వెనక్కి వెళ్ళేసి లాక్ చేసుకొని ఇంకా వీడిని తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేసామన్నమాట. ఇంకా ఎదురు అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఆంటీ వాళ్ళ పాప అట్ల వాయినాలు తీర్చుకుంటుందన్నమాట. వెళ్ళగానే ఈ బుడ్డిది బయటకు వచ్చేసింది. ఇంకా దాంతో మాట్లాడుతూ చాలా బాగా అల్లరి చేస్తుందండి. నాటిది బాగా గొడవ అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట. సో వెళ్ళగానే పాప వెల్కమ్ చెప్పినట్టు బయటకు వచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి అందరూ ఆంటీ వాళ్ళు వచ్చేసే ఉన్నారు. తను పూజ అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ 2 పూజలు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఒక పూజ కంప్లీట్ అయిపోయాక అందరికీ ఆ పూజ వాయినాలు అన్నీ ఇస్తూ ఉన్నదనమాట. అదే ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. ఎలా ఇస్తారే అని చెప్పి నాకు కూడా తెలీదు దీని ప్రాసెస్ అనేది, అందుకే చూస్తూ ఉన్నాను. తను ఇంకా ముందు అందరికీ ఉండ్రాళ్ళ వాయినాలు అని చెప్పేసి ఇచ్చేసింది. దానిలోకి మనము బెల్లంతో చేసుకునే పూర్ణాలు అలాగే గారెలు కలిపి ఇస్తారు. అది 5 మెంబర్స్కి ఇస్తారు. తను అందరికీ 5గురిని కూర్చోబెట్టేసి బొట్టు పెట్టి అలాగే పసుపు గంధము అన్నీ ఇచ్చేసి వాళ్ళకి చేతులకి తోరం అవి కట్టేసి వాయినాలు అయితే ఇచ్చేసి వాళ్ళందరి చేత అక్షింతలు వేయించుకుంది. తర్వాత పూజ అనేది అట్లా వాయినాలు చేస్తారంట. అలాగే తను అక్కడ కూర్చొని పూజ చేస్తూ ఉన్నది. ఇది కూడా 11 మెంబర్స్కి
ఈచ్ వన్ 11 దోశలు వేసేసి ఇస్తారు. అవన్నీ ముందే ప్రిపేర్ చేసేసి ఉంచుతారు. ఇవైతే కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి గోదావరి సైడ్ వచ్చేసరికి అలాగే కొంతమంది వచ్చేసి అట్లా తద్ది రోజు ఉండ్రాళ్ళ తద్ది రోజే ఆ వాయినాలు అవన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మంచి రోజుల్లో మంచి టైంలు చూసుకొని కూర్చొని గౌరీదేవికి పూజ చేసేసి ఎవరికి ఎన్ని ఇవ్వాలో ఆ వాయినాలన్నీ అంతమందిని పిలిచేసి వాళ్ళకి వాయినాలు అందజేసి పసుపు కుంకుమలు అందించేసి వాళ్ళకి భోజనాలు పెడతారు. ఒక్కొక్క వైపు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. మా వైపు అయితే ఇలా జరుగుతూ ఉన్నది. ఇక్కడ వాయినాలు తీసుకోవడానికి వచ్చిన ఆంటీ వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. అప్పటికే టైము 12 దాకా అయింది. కొంచెం లేట్ అయిందనే అనుకోవాలి. ఈ విధంగా అయితే ప్రాసెస్ అవుతూ ఉన్నది. ప్రతిరోజు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళమే ఉంటాం కాబట్టి ఇలా సరదాగా అందరం కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఈ టైంకి చాలాసేపే కేటాయించాము. అది హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు అన్నట్టే ఉంటుంది అపార్ట్మెంట్ లైఫ్ అంటే. సో ఈ విధంగా కలిసి కాసేపు కూర్చొని అందరం సరదాగా మాట్లాడుకొని అలాగే తను పసుపు కుంకుమలు అందరికి అందజేసింది. ఆ తర్వాత అందరికీ వాయినాలు కూడా ఇచ్చిందనమాట. పూజ అది కంప్లీట్ చేశాక హారతి అది ఇచ్చింది. ఈ విధంగా అక్కడ ప్రాసెస్ అది కంప్లీట్ చేసుకొని అందరితో మాట్లాడేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి దాదాపు 2 అలా అయింది. ఇంకా భోజనం అది కంప్లీట్ చేసుకున్నాక ఈవినింగ్ ఇంకా హాలిడే కదా, ఇంటి దగ్గర అందరూ సమావేశమయ్యారు. పెద్ద మనుషులు అంటే కిడ్స్ అనమాట. ఫన్నీగా చెప్పాను. ఇంక అందరు కూర్చొని మా కౌశి అయితే చెస్ ఆడుతున్నాడు అనమాట. ఇక్కడ అన్నీ పెట్టాడు కానీ ఇక్కడ వీళ్ళు కదిలిస్తూనే ఉన్నారు అని చెప్పేసి ఆగం చేస్తున్నారని చెప్పి చిన్నపిల్లలు తర్వాత నాతో ఆడాడు. వాడితో 2 గేమ్స్ అలా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా లోపలికి వచ్చేసాము. ఎంత పండగ అయినా ఎంత ఫంక్షన్స్ ఉన్నా మనం ఎటు వెళ్ళినా మన పనులని మనకైతే తప్పవు కదండి. అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇంట్లో చాలా బట్టలు ఉండేసరికి ఇంకా కూర్చొని అవన్నీ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. నాకు డైలీ పనుల్లో నాకు నచ్చని ఒక మెయిన్ వర్క్ ఏంటంటే ఈ బట్టలు ఫోల్డ్ చేయడం అనమాట. ఈ బట్టలు ఫోల్డ్ చేయడం అంటే నాకు ఎంతో కష్టం. నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. ఈ బట్టల ఫోల్డింగ్ అనేది నాకు ఒక కష్టమైన ప్రక్రియ. చెప్తే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈజీగా 3-4 డేస్ బట్టలైనా అలా ఫోల్డ్ చేయకుండా ఉంచుతా. ఎంతో పెద్ద ప్రహసనం లాగా ఉంటుంది. ఆ ఫోల్డ్ చేసిన రోజు ఆ హ్యాపీనెస్ చూడాలి. ఆ ఇల్లంతా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. కానీ ఆ ఫోల్డ్ చేయడమే మనకి బద్ధకంగా ఉంటుంది. చాలామంది అంటుంటారు ఏ రోజు ఆ రోజు ఫోల్డ్ చేసుకుంటాను నవ్వవు కదా అని చెప్పేసి. నాకు ఎందుకో చాలా కట్టేసినట్టు ఉంటుందండి. ఈ ఫోల్డ్ చేసే ప్రక్రియలో నేను ఇంకా ఈ వర్క్ నుంచి తప్పించుకోవడానికి ఇది చేస్తున్నా, ఇంకా ఉన్నాయి అనే భావన పోవాలి. ఆ కష్టంగా అనిపించకూడదు, ఇష్టంగా చేయాలి అని చెప్పి ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకోవడము లేకపోతే టీవీలో ఏదో ఒక మూవీ ప్లే చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తా. ఇలా స్టార్ట్ చేసినప్పుడు అది కంప్లీట్ అయ్యేలోపు నా బట్టల వర్క్ కూడా అయిపోతుంది. అప్పుడు నాకు వర్క్ చేసిన ప్రెజర్ ఉండదన్నమాట. ఈ విధంగానైతే కష్టమైన పనిని కూడా ఇష్టంగా మార్చుకొని వర్క్ని ఫినిష్ చేస్తూ ఉంటాను. ఇలా నా బట్టల ప్రదర్శనం అయితే ఇంకా జరుగుతూనే ఉన్నది.
నేను 5:30, 6కి స్టార్ట్ చేశానండి ఈ బట్టల పని. దాదాపు 7:30 దాకా చేస్తున్నా. అదే ఇష్టమైన పని అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయగలను. అలాగే నేను ఇక్కడ మడతేస్తూ ఉంటే చూసారు కదా, ఇక్కడ కొన్ని బట్టలు మా పిల్లలు ఇద్దరు చక్కగా ఫైట్ చేసుకొని అవి కూడా ఓపెన్ చేసి పెట్టారు. ఈ విధంగా అసలే ఇష్టం లేని పని అయితే అది కాస్త డబల్ పని అయిపోయి ఫోల్డ్ చేసినవి డబల్ ఫోల్డ్ లాగా అయిపోయినాయి. మీలో మీకు ఇష్టం లేని పనులు ఏంటో డైలీ వేర్లోవి నాకు కూడా చెప్పండి. మా సిస్టర్కి అయితే బియ్యం వాష్ చేయడం అయితే తనకు అస్సలే ఇష్టం ఉండదు. నాకు చైల్డ్హుడ్ టైంలో అయితే బియ్యం వాష్ చేయమన్నా మా మదర్ వాష్ చేయను. ఏంటో ఎంతో కష్టంగా ఉంటుంది. అది కూడా కష్టమేనా జ్యోతి అంటే ఎస్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కష్టము. దానికి ఎవరైనా చెప్పగలుగుతాం చెప్పండి. మీలో కూడా అలాగే ఉన్నారు ఎవరైనా? అలాగే మా ఫ్రెండ్కి అయితే వచ్చేసి తనకి డిష్ క్లీనింగ్ అనమాట, అంట్లు తోమడం. మ్యారేజ్ కాకముందు అయితే నేను కూడా అంట్లు తోమడం అంటే చాలా ఇసుగ్గా ఫీల్ అయ్యేదాన్ని. బట్ గర్ల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ టైప్లో ఖచ్చితంగా ఏవైతే ఇష్టం ఉండదో అవే ఖచ్చితంగా మనము పెళ్ళై అత్తగారిళ్ళకి వచ్చాక చెయ్యాలేమో, అదే మనకి డ్యూటీ పడుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. అత్తయ్య ఉంటే అస్సలు నేను అంట్ల జోలికి వెళ్ళను. అత్తయ్య అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తారు. హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అత్తయ్య ఉన్నన్ని రోజులు అత్తయ్య చేసేస్తారు కాబట్టి ఈ డిష్ వాషింగ్ నాకైతే ఉండదు. సో లేనప్పుడు మటుకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ తప్పవు. మన పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పండి? అన్ని పనులు మనమే చేసుకోవాలి. దానిలోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దానిలోనే హ్యాపీనెస్ ఉంటుంది. ఈ విధంగా అయితే ఇంకా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. పిల్లలవి షర్ట్స్ ఇలా ఫోల్డ్ చేసామంటే మనము ఖచ్చితంగా ఇస్త్రీ చేయించకపోయినా చక్కగా ఇస్త్రీ చేసినట్టే వస్తుందన్నమాట ఆ ఫోల్డింగ్. మగవాళ్ళవి కానీ అంటే ఒక్కొక్కసారి వెంటనే ఐరన్ చేయలేము కాబట్టి అర్జెంటుగా ఎక్కడికైనా ఊరు వెళ్తున్నాము అన్నప్పుడు ఆ ఫోల్డింగ్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే బయటికి వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు బాగా వాన కూడా పడుతుందన్నమాట, రెయిన్గా ఉన్నది. కానీ హాలిడే కదా, ఇంకా పిల్లల్ని కాసేపు బయటికి తీసుకెళ్దాం అన్నట్టుగా బయటికి ప్లాన్ చేసాము. చూసారు కదా, ఇది మంచి సెంటర్లో అయినా ఎవ్వరూ జనం లేరనమాట ఎక్కువ, ఎందుకంటే రెయిన్ పడుతుంది. ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా రెయిన్ పడుతూనే ఉన్నది. లక్కీగా మేము బయలుదేరిన టైంలో కొంచెం అసలు లేదు వాన, అందువల్ల కాసేపు బయటికి వెళ్దాం అనుకొని కిడ్స్ని తీసుకొని బయటికి వెళ్ళామన్నమాట. ఆ రోజు క్రిస్మస్ డే కూడా కదా, సో జనం కూడా ఓకేగా ఉన్నారు, అంత ఎక్కువగా లేకుండా ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ మా వారికి తెలిసిన వాళ్ళతో మాట్లాడాలని చెప్పంటే మేము అక్కడే స్టాప్ అయిపోయాము. ఆయన ఒక్కరు వెళ్ళి మాట్లాడేసేసి వచ్చారు. ఇంకా తర్వాత మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము. ఇంకా దారిలోనే మేము టౌన్ చర్చ్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళేసి క్రిస్టమస్ని చూసి క్యాండిల్స్ అవి వెలిగించేసి ప్రేయర్ చేసుకొని వచ్చామన్నమాట. పండగ ఏదైనా కానీ మనము హిందువులం అనేది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళము ఒక్కొక్కళ్ళ ఇష్టం ఒక్కొక్కలా ఉంటుందిలేండి. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది ఫెస్టివల్ చేసుకోరు. బట్ కానీ క్రిస్టమస్ రోజు చర్చిస్లో ఎంత బాగా అలంకారం చేస్తారంటే చాలా బాగుంటుంది డెకరేషన్. అది క్రిస్టమస్ ట్రీ ఇవైతే ఇంకా చూడడానికి ఒక చర్చికి డిఫరెంట్గా ఉంటుంది అంటారు. ఎప్పుడు నేనైతే చూడలేదు, కానీ ఎప్పుడు టౌన్ చర్చికి అయితే వెళ్తాము, ఎందుకంటే క్రిస్మస్ ట్రీ పిల్లలకి చూపించడం కోసము. అలాగే వెళ్ళాం కాబట్టి క్యాండిల్స్ అవన్నీ వెలిగించేసేసి వస్తాము. మేము వెళ్ళేసరికి ఇట్లా చర్చ్ అయితే ఫుల్ లైట్స్ అండ్ డెకరేషన్తో, క్రిస్టమస్ ట్రీ ఫుల్ ఆఫ్ బాల్స్ అండ్ గిఫ్ట్స్ డెకరేషన్స్తో బాగుంది. చూసారు కదా ఇక్కడ టైం ఎంత అయిందో, 9:40 అయింది మేము అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు. చెప్పా కదా చాలా నైట్ వెళ్ళాము, అప్పటికి వాన లేదు కాబట్టి కాసేపు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఇక్కడ చూసారు కదా చాలామంది క్యాండిల్స్ వెలిగించేశారు. అప్పుడు అవి కరిగిపోయి ఉన్నాయి కూడా. చాలా నైట్ వెళ్ళామన్నమాట. మెయిన్ పిల్లలకి కూడా మనమే అలవాటు చేస్తూ ఉండాలి పద్ధతులు, అందరితో ఎలా ఉండాలి, ఏ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని వివరంగా చెప్పడము, అలాంటివన్నీ మనమే చెప్తూ ఉండాలి. అలాగే వాళ్ళకి స్కూల్లో ఆల్రెడీ చెప్తూ ఉంటారు కాబట్టి మనం కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ ఫెస్టివల్ ఎలా ఉంటుంది, అలాగే టెంపుల్లో కానీ చర్చెస్లో కానీ, అలాగే బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి,
ఇలాంటివన్నీ మనము ప్రాక్టికల్గా తీసుకెళ్ళి లైవ్లో చూపిస్తే వాళ్ళ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. ఇక్కడ క్యాండిల్స్ని చాలా ఎంజాయ్ చేస్తూ వెలిగించారు. కొంతమంది అంటారు ఎందుకు మనం వెళ్ళాలి అని చెప్పి. ఎందుకు వెళ్ళకూడదో చెప్తే ఎందుకు వెళ్ళాలో తర్వాత మన దగ్గర ఆన్సర్ ఉంటుంది కదా. సో ఎందుకు వెళ్ళకూడదో కూడా అడిగే వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఈ విధంగా అయితే మేమైతే ఎవ్రీ ఇయర్ వెలిగిస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాము. మనకి తోచినట్టు అక్కడ మనము క్యాండిల్స్ వెలిగిస్తాము. ఆ వెలిగించే దానిలో ఉన్న హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము అన్నమాట. మేము అలా క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటే పక్కన ఫోటోషూట్ అయితే చేశారండి. చిన్న బేబీ ఉంటే ఆ బేబీకి క్రిస్టమస్ థీమ్లో ఫోటోషూట్ చేశారు. చాలా ముచ్చటగా అనిపించింది. ఆ బాబు కూడా భలే ఉన్నాడు. వాళ్ళు క్యాండిల్స్ వెలిగిస్తూ అలాగే ఆ బాబుని క్రిస్టమస్ ట్రీ దగ్గర నించోపెట్టి వాళ్ళు చాలా బాగా ఫోటోషూట్ చేశారు. బట్ కానీ నేనైతే వీడియో తీయలేదు. ఎందుకంటే మనం అవతల వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఇష్టమో లేదో మనకు తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయలేము కదా. సో నేనైతే వీడియో షూట్ చేయలేదు, కానీ చూడడానికైతే చాలా బాగా అనిపించింది. ఆ లైట్స్ దగ్గర వాడిని కూర్చోబెట్టడము, అంటే బయట ఫోటోషూట్స్ ఎలా చేస్తారో నేను లైవ్లో ఎప్పుడు చూడలేదు. బట్ అందుకే ఇక్కడ నాకు స్పెషల్గా అనిపించిందేమో నాకు తెలీదు. ఇక్కడ చూస్తున్నారా క్రిస్టమస్ ట్రీ చాలా పెద్దది. ఈ వీడియోలో అలా కనిపిస్తుంది కానీ చాలా పెద్దది, చాలా బాగుంది. దాని ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ బాల్స్, అలాగే శాంటాక్లాస్ క్యాప్స్ అలా పెట్టి ఉన్నది. పిల్లలకి ఎంతో ఇష్టం క్రిస్మస్ ట్రీ అంటే. వాళ్ళు ముందు రోజు చాలా డ్రాయింగ్ కూడా దాని మీద వేశారు. వాళ్ళకి ఇష్టం అన్నమాట. ఓకే, వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎందుకు కాదనకూడదు. పైగా ఆ రోజు ఉదయం నుంచి వాన వల్ల ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళి ఇంకా అలా కంప్లీట్ అయ్యి పక్కకు వచ్చాక ఒక బుక్ కనిపించింది. ఏముంటుంది అని చెప్పి చూస్తే దానిలో స్వామి సాంగ్స్ ఉన్నాయి. అలా సాంగ్స్ అవి జస్ట్ ఊరక చూశాను అంతేనండి. ఆ తర్వాత క్రిస్టమస్లో బాగా ఇష్టమైనది ఏంటంటే ప్లమ్ కేక్. చెప్తే నవ్వుతారు, ఒక్కొక్కసారి కేక్ కోసమే వచ్చేసాము అన్నట్టు ఉంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం. అలాగే జీన్స్ వాళ్ళేమో మా పిల్లలు కూడా ఆ కేక్ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా డేని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం హాలిడేని. ఎందుకమ్మా ఏం చెప్తాం? Hat je cake, Chunj? Koos je cake?